చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు మామూలుగా లేవు. పంట చేతికొచ్చిన సమయంలో ధరలు కుప్పకూలడంతో గుజ్జు పరిశ్రమను ఆశ్రయించారు. వాళ్ళు కూడా నిండా ముంచారంటూ ఆందోళన పట్టుపట్టారు. మామిడికి గిట్టుబాటు కల్పించాలని కోరుతున్నారు. నెల నుంచి రైతులు చేసిన ప్రత్యక్ష ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. కష్టం ఈసారి జరిగింది కాబట్టి రైతులు ఉన్నారు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. సరే ఏం చెప్తారు? మీ అనుభవంలో దాదాపుగా ఈ 40-30 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదు రైతులకు సంబంధించి. ఏం చెప్తారు? కనీసం ఇక్కడ చూస్తా అంటే ఎక్కడా కూడా దున్నుకునేదాన్ని కూడా పాపం ఈ రైతులకి డబ్బు లేనుంటుంది, అందువల్ల మొత్తం కూడా వదిలిపెట్టేస్తున్నారు. ఏం చెప్తారు? అదే ఇప్పుడు మామిడి సంఘం, నేను రైతు సంఘం జిల్లా చేరి మామిడి రైతు సంఘం మామిడి పంటకి చెప్తున్నాను. కనీసం 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఈ విధంగా లేదు. 2018-19 కూడా 5 రూపాయలు అమ్మితే కూడా అప్పుడు మేము గవర్నమెంట్ పోరాడి ధర్నాలు చేసి 2.5 రూపాయలు సబ్సిడీ చేసినారు. మొన్న కూడా 4 ఏళ్ళ ముందు 75 రూపాయలు అమ్మింది కిలో. కానీ ఈ సంవత్సరం ఏమంటే పోయిన సంవత్సరం కూడా జగన్మోహన్ పేరులో 30 రూపాయలు అమ్మింది. ఈ దేని వస్తుంది అర్థం కావటం లేదు. 2 రూపాయలు ర్యాంపుల కాడ 3 రూపాయలు దళారులు ఎక్కువైపోయినారు. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మోసం చేసి ఎక్కువైపోయినారు. కనీసం రైతు అంటే కనీసం అంత ఈయనైంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దున్నుకునే డబ్బులు లేవు. ఇప్పుడు మేము కోళ్ళు 6 నెలలు అవుతుంది, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు. పోనీ వాళ్ళు సీజన్ కూడా లేట్గా ప్రారంభించినారు. వాళ్ళు ఏమంటే రైతును దగా చేయాలని చెప్పేసి మేము కోసపోయి తోలితే కూడా డబ్బులు ఇవ్వడం లేదు. మురిగిపోయిన పాసిపోయిన క్వాలిటీ అది అని అంటున్నారు. కానీ కనీసం రైతు అంటే రైతే దేశానికి వెముక, రైతే రాజు అంటారు. చూడు, రైతే రాజు అంటారు, అన్నదాత సుఖీబాబు అంటారు. ఎక్కడుందండి? కనీసం రైతుకు కూలీలకు వాళ్ళకు ఉండే యూనియన్ లేదు. కనీసం మేము చేసుకుని అట్లా ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని బట్టి ఈ పరిస్థితి వల్ల అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుని పట్టించుకోవటం లేదు. ఏ గవర్నమెంట్ రైతులు పట్టించుకోదంటే కనీసం ఆటో వాళ్ళకు, ఇప్పుడు ఆటో వాళ్ళకు ముందు గవర్నమెంట్లో 10,000 వేసినారు, ఈ గవర్నమెంట్ 10,000 వేసారు, 15,000 వేసినారు. ఇప్పుడు రైతుకి ఎవరంటే బిట్టింగ్ పెట్టుంటే 5,000, 5,000, 4,000. ఏం రైతుకి 14,000 ఒకసారి వేసి ఉంటే వానికి ఏదో అక్కడ ఉంటుంది, పిల్లలు ఫీజు కట్టుకునేది ఏదో ఒకటి వానికి ఖర్చు ఉంటాయి కదా. ఎందుకు చేయరు అనేసి నేను అడుగుతున్నాను. కనీసం ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళకి ఏమంటే 8+4 అన్నారు. మేము 12 రూపాయలు అనౌన్స్ చేస్తే వాళ్ళు అది కూడా అంటే అయ్యో మేము 3 రూపాయలు అన్ని 3 రూపాయలు మేము రైతు సంఘం తరపున అడిగితే 10 రూపాయలకి ఉన్నాం. సరే ఆలోచిస్తాను, 4 రూపాయలు ఓకే బెస్ట్ కరెక్ట్ అని ఉంది. కానీ 8 రూపాయలు ఏమని చెప్పినారు. అచ్చెన్నాయుడు వచ్చి చిత్తూరులో మీటింగ్ పెట్టినప్పుడు దాని పని చేసి 8 రూపాయలు ఇవ్వను. ఎమ్మెల్యే ఇద్దరు చేరిందను, అయ్యా మా చేతుల్లో బేగాలు, మీరు 8 రూపాయలు మేము సీజ్ చేస్తాం, అది చేస్తాం, నెక్స్ట్ ఇయర్ చేయను. కలెక్టర్ ఏమంటే రైతు తోలిపోయినట్టు కలెక్టర్ విజిట్ చేసినప్పుడు రైతు తోలిపోయినప్పుడు అయ్యా ఈ రైతు నా ముందర ఏమెంట్ చేయి, నా ముందర బిల్లు అని చెప్పచ్చు కదా. ఒక డిస్ట్రిక్ట్ అధికారి ఉండి వీళ్ళకి చెప్పే అధికారం లేదా అని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం కానీ అనౌన్స్ చేసి సీఎం కూడా కుప్పని చెప్పినట్టు 8 రూపాయలు ఇస్తామనేసి మీరు ఎందుకు అమలు పరిచయం నేను క్వశ్చన్ చేస్తున్నాను రైతు సంఘం తరఫున. మీరు ఈరోజు పోతే కూడా మీరు చెప్పినారే కానీ ఎందుకు అమలు పరచలేదు? మీకు సత్తా లేదా? గవర్నమెంట్ లేదా? సత్తా లేదని నేను అడుగుతాను రైతు సంఘం తరఫున. మీకు సత్తా లేదు, నిలిచిపోండి. ప్రొసీడింగ్ కార్డు ఇచ్చినారు, నా దగ్గర ఉంది ప్రొసీడింగ్ కార్డు, 8+4 అన్నారు, 4 రూపాయలు 8 రూపాయలు అమలు పరచాలని చెప్పేసి మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేయరు అనేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా అన్ని పంటలు కూడా కానీ అనుకోండి, ఏ దీనికి రైతుకు అసలు అదర్ కంట్రీ ఉన్నప్పుడు సబ్సిడీ ఇవ్వండి, 50%, 90% సబ్సిడీ ఇవ్వండి. ఏ ఇది అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా కొరత కడిగాపులు బట్టి అవస్థ పడుతున్నారు. యూరియా ఎందుకు కొరత? 50,000 టన్నులు 60,000 టన్నులు వచ్చింది జిల్లాకి అంటున్నారు. ఎక్కడ చూపించండి. అన్ని చోట్ల ఇవ్వండి. రైతుని దాగా చేస్తాం గవర్నమెంట్ కాబట్టి. రైతు లేని రాజ్యం లేదంటారు. కాబట్టి నేను చెప్తాను, రైతు సంఘం తరఫు చెప్తాను, రైతును బాగురే చేస్తే చెయ్యండి, లేకపోతే రైతు కడుపు కాలేదని ఏ ప్రభుత్వం నిలదని నేను హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి మీరు రైతును రైతుగా చూడండి అని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఓకే సార్. సార్ చెప్పండి, ఏంటి ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఇంత అంటే అందరూ సిండికేట్ అయ్యారు? వ్యాపారస్తులు ఒక పక్క సిండికేట్ అయ్యారు, ఈ కంపెనీలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సిండికేట్ అయ్యారు. దీంట్లో రాజకీయంగా పొలిటికల్గా కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రకంగా రైతుల్ని దగా చేస్తారనే ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి మొదటి నుంచి కూడా. కాయలు మీరు అమ్మేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడున్న రేట్లు ఇప్పుడు తనే చెప్తున్నారు, అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవాళ అమలు జరగడం లేదనేది. 8 రూపాయలు కంపెనీలు కానీ వ్యాపారస్తులు కానీ ఇవ్వాలి, ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చిన అది కూడా కొంతమందికే పడింది, ఇంకా చాలా మంది కూడా పడాల్సిన అవసరం అయితే ఉంది. ఏం చెప్తారు ఓవరాల్? ఏం లేదు సార్, ఈ ప్రభుత్వం అనేది రైతు ఫ్యాక్టరీ అవ్వడం అనేది ఒక అన్నదమ్ములు. అంటే మీకు అట్లా అనుమానం ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళందరూ సిండికేట్ అయ్యారనే అనుమానాలు చాలా మంది. చెప్తాను. ఇప్పుడు రైతు అనేవాడు అన్న, ఫ్యాక్టరీ అనేవాడు తమ్ముడు. అన్నం పండించిన దాని తమ్ముడు కొనుగోలు చేస్తే వాళ్ళు లాభం చేస్తారు. దాన్ని మార్కెటింగ్ మేము జనవరి నుంచి
చర్చ ఇచ్చినాము. మధ్యవర్తిగా గవర్నమెంట్ వచ్చింది. చర్చ మేము 15 రూపాయలు పోరాడినాము, 12 రూపాయలకి వచ్చినారు. 8+4 అన్నారు. 8+4 బాగానే ఉంది. ఆడికి మేము ఒప్పుకున్నాము. ఫ్యాక్టరీలు తోలినాం. ఫ్యాక్టరీలో గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ 4 రూపాయలు వేసింది. మధ్యవర్తిగా ఉండి 8 రూపాయలు చెప్పిన దానికి మీరే కదా నిర్ణయించినారు, జీవో పాస్ చేసినారు. ఆ జీవోని ఈ పొద్దు తొంగలో దొక్కినారు. మాకు తెలుసు, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ధర్నాలు చేయండి అంటూ ఉన్నారు. ఇది న్యాయమా? అంటే అన్నకు ఒక న్యాయం, తమ్ముడికి ఒక న్యాయం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. దీనికి ఇది ఎట్లా పోతుంది ఏమని తెలియదు. ఈ ధర్నాని మేము రైతు సంఘాలుగా మేము ప్రశ్నించేది ఒకటే, 8 రూపాయలు మీరు జీవో వచ్చినారు, ఆ జీవో అమలు చేయండి. ఫ్యాక్టరీ వాళ్ళు చేసింది కాదు, గవర్నమెంట్ చేసింది జీవో. మీరు మధ్యవర్తిగా, అన్నదమ్ములకు మధ్యవర్తిగా వచ్చి మీరు జీవో పాస్ చేసినారు. ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు. ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర 8 రూపాయలు తీసుకోండి. 8 రూపాయలు వేస్తారు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు వేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా వేస్తుంటే ఏదో ఇంక మందులు కొట్టారు, టైం వచ్చేసింది. ఇప్పుడు పోయిన తడవ 4-5 తడాలు కొట్టినారు. ఏ తడవ 1 తడవ 2 తడాలు కొట్టే స్థితిలో కూడా రైతు లేకుండా పోతా ఉన్నాడు. ఉండే కాయ రేపు సంవత్సరానికి ఇదే మాది అయితే మా పరిస్థితి, రైతు పరిస్థితి ఏమి? ఇది మేము క్వశ్చన్ చేసేది. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఏంటి ఇక్కడ ఏ పంటలు ఎక్కువగా పండిస్తుంటారు ఈ ప్రాంతాల్లో? ఎందుకంటే మనకు రాయలసీమ జిల్లాలంటేనే చిత్తూరు జిల్లాలో ఈ మామిడి ఎక్కువగా పండిస్తారు, అందులో ఈ తోతాపూర్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈసారి ఇంత పెద్ద ఎత్తున దెబ్బతీసిన గల కారణాలు ఏంటి? 4-5 సార్లు, ఎందుకంటే అధికారులు అప్పుడు విజిట్ చేసే సందర్భంలో కూడా 4-5 సార్లు మందులు కొట్టిన కారణంగా పంటలు ఎక్కువ వచ్చేసాయి, దానివల్ల రైతులకు ఎక్కువ పంటలు వచ్చేసింది, దానివల్ల ఈ రేట్లు పడిపోయింది అని అంటున్నారు. అట్లా కాదు, మేము ఎంత పంటలు మాకు వచ్చినా దాన్ని కొనుగోలు చేసే, అంటే అమ్ముకునేటటువంటి సౌకర్యం ప్రభుత్వాలు కల్పించలేనప్పుడు మరి ఫెయిల్యూర్ కదా అనేది రైతులుగా మీరందరూ కూడా అప్పట్లో పోరాటాలు చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఓవరాల్ గా ఏంటంటే సార్, ఇక్కడ మా ప్రాంతం, ముఖ్యంగా చిత్తూరు పడమర ప్రాంతంలో ఎక్కువగా మామిడి సాగు చేస్తున్నాం సార్. మేము మెట్ట పొలాలు మొత్తము కూడా మామిడి సాగు చేస్తున్నాం. మిగతా పంటలకు ఏంటంటే సార్, మాకు ఇక్కడ కూలీలు ప్రాబ్లం ఎక్కువ ఉన్నది సార్. కూలీలు అందుబాటులో లేరు. కాబట్టి మాకు మామిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఇక్కడ లేదు ఈ ఏరియాలో. పోతే తోతాపూరికి ఈ సంవత్సరము రేట్లు పడిపోవడానికి అనడానికి సార్, గవర్నమెంట్ ఫస్టే ఫిక్స్ చేసేసారు. సీజన్ స్టార్టింగ్ లోనే ఫిక్స్ చేసేసారు గవర్నమెంట్. 8 రూపాయలు గుజ్జు పరిశ్రమల వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, వెరసి 12 రూపాయలు రైతుకు చెందుతుంది అనేసి. ఆ విధంగా చేసింటే రైతు ఇంత నష్టపోయేవాళ్ళు కాదు సార్. పరిశ్రమల వాళ్ళు మాత్రము ఫస్ట్ నుండి మేము కాయ తోలినప్పుడే చెప్తున్నారు సార్, 8 రూపాయలు ఇచ్చే పరిస్థితి మాకు లేదు. వాళ్ళు చెప్తే వాళ్లే ఇవ్వని ఆ 8 రూపాయలు కూడా మేము ఇచ్చే పరిస్థితి మాకు లేదు, మేము 4 రూపాయలు ఇస్తాం అంతే, ఇష్టమైతే తోలండి లేకపోతే రైతులు తీసుకెళ్లిపోండి అంటున్నారు. కలెక్టర్ వచ్చి విజిట్ చేసిన రోజు మాత్రము 8 రూపాయలు బోర్డు పెట్టారు సార్. 8 రూపాయలు బోర్డు పెట్టారు. కలెక్టర్ వచ్చి విజిట్ చేసిన రోజు 8 రూపాయలు పెట్టారు బోర్డు. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఆ బోర్డు తీసేసి ప్రతి ఒక్క రైతుకు వాళ్ళు ఇట్టా చెప్పారు సార్, మేము 8 రూపాయలు ఇవ్వడం లేదు, మీకు ఇష్టమైతే తోలండి లేకపోతే తీసుకెళ్లిపోండి. పక్కానికి వచ్చేసిన కాయలు కోత దశలో మనం తీసుకెళ్లి పరిశ్రమ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మాకొద్దు మీరు తీసుకెళ్లిపోండి అంటే దాన్ని నిల్వ ఉంచే పదార్థం కాదు, మనం ఏమీ చేయలేం సార్. ఆ టైంలో వాళ్ళు చెప్పింది మనం తల వంచాలి. ఓవరాల్ గా గవర్నమెంట్ ఏమీ చేయలేకుండా దీంట్లో నిస్సహాయంగా వదిలేసింది సార్ రైతులను నిస్సహాయ స్థితిలో వదిలేసింది. ఇది సార్ పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరే అంటున్నారు ఆ సందర్భంలో స్పాట్ లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి స్పాట్ లో బిల్స్ ఇవ్వకుండా కంపెనీలు మోసం చేశాయి. వ్యాపారస్తులు, అంటే దామోచర్ లాంటి ప్రాంతాల వ్యాపారస్తులు కూడా వాళ్ళు కూడా బిల్స్ ఇచ్చారు, బిల్స్ కేవలం వెయిట్ వేసి పంపించేశారు. దీనికి పరిష్కారం ఇప్పుడు ఏమో కంపెనీలు ఏమో 4 రూపాయలు 5 రూపాయల డేట్లు పెట్టుకొని ఇట్లా 3 రూపాయలు ఇట్లా చేస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంది సార్? ఓవరాల్ గా మామిడికి మద్దతు ధర అనేది నిర్ణయించాలి సార్ గవర్నమెంట్. మామిడికి మద్దతు ధర, రైతు కష్టానికి, రైతు పెట్టుబడికి ఒక మద్దతు ధర అనేది నిర్ణయించాలి సార్ ప్రభుత్వం. మద్దతు ధర అనేది నిర్ణయిస్తే ఏ రైతు నష్టపోడు సార్, ఏ రైతు నష్టపోడు. మద్దతు ధర అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయించాల్సి ఉంది సార్ ఇక్కడ మామిడిలో. ఓకే, రైతులకు సంబంధించి ప్రతిదానికి మద్దతు ధర ఉంటుంది,
ఎంఆర్పి రేట్ ఉంటుంది. కానీ రైతులకు సంబంధించి మాత్రం ఏ పంటలకు కూడా మద్దతు ధర లేకపోవడం కారణంగానే ఈ రకంగా భారీగా నష్టాలు వీళ్ళు చూస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? మీరందరూ చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా బాధేస్తుంది. మీకు ఈ సంవత్సరం జరిగిన నష్టానికి సంబంధించి ఎవరూ పూడ్చలేని పరిస్థితి, రైతు రాజు అంటారు. బట్ ఇక్కడ చూస్తే కనీసం దున్నుకునే దానికి కూడా పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇబ్బందులు పడుతున్నారు. ఏం చెప్తారు? ఏం లేదు సార్, నేను చెప్పేది అంటే మాకు ఎక్కువ వచ్చి మామిడి సాగు ఎక్కువ ఉండదు. రెండోది వచ్చి ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళ తరపున వాళ్ళు పోతూ ఉంటారు. రైతుకు ఏమి కష్టం ఉంది, రైతుకు ఏ సకాలానికి వాళ్ళకి ఏమి మనం సౌకర్యం చేస్తే రైతు బాగుంటాడు అనేది ఎవరు కానీ ఆలోచన చేయకుండా చేస్తూ ఉన్నారు. రెండోది వచ్చి మామిడికాయలకు ఫస్ట్లో నేను ఇప్పుడు మా రైతు చెప్పినట్టు ఫ్యాక్టరీ ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను అడిగిన యాజమాన్యాన్ని. వాళ్ళు ఏం చెప్పినారు, 6 రూపాయలు మాది, నీకు మరి ఆయనకు గవర్నమెంట్ కూడా ప్రకటించలే. 6 రూపాయలు నీకు ధైర్యం ఉంటే తోలు, లేదా నీ సౌకర్యం అండి. కాయ రాలిపోతా ఉందని నేను 6 తోలుకొంపింది వాస్తవం. నాకు 4 లోడ్లకు వచ్చి 6 రూపాయలు తీసినారు. మళ్ళీ 7 లోడ్లు వచ్చి 5 రూపాయలు తీసినారు. కానీ పేమెంట్ ఇచ్చేసినారు F3లో. మాకేం కరెక్ట్గా వాళ్ళు డేట్ల ప్రకారం ఆ రేటుతో 6 రూపాయలు 5 రూపాయలతో. రెండోది వచ్చి 7 కాలాకి ఎమ్మెల్యేలు మేము ధర్నా చేసిన చిత్తూరులో. ఇద్దరు పూతలపట్టి ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే ఇద్దరు ఏం చెప్పినారు, 8 రూపాయలతో మేము తీస్తాం అటన్నారు. ఆ రోజు మాట చెప్పిన వాళ్ళు ఈ రోజు ఏడిపోయినారు. వాళ్ళు ఒక ఎమ్మెల్యేలుగా వచ్చి ఓట్లకు వచ్చి ఆడతారే కానీ రైతులను అప్పుడు పనికొస్తారు రైతులు అందరూ. ఈ రోజు వాళ్ళు ఆ పొద్దు ఆడ మాట ఇచ్చినారు. మేము కూడా ధర్నాలో నేను కూడా ఒక నెంబరు రైతు సమాఖ్య దీంట్లో. ఈ రోజు వాళ్ళు ఏమైనారు, ఈ పొద్దు వచ్చి ఫ్యాక్టరీలు కాడ అయ్యా ఈ రేటుకి ఇవ్వండి, రైతు చెడిపోతా ఉన్నాడు అటని ఒక్కరన్నా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది లేదు. ఒకటే సార్, ఇప్పుడు రైతుకు వచ్చి ఏ పంట చేయని దానికి గిట్టుబాటు ధర అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంత రేటు అన్నిటికి మటుకు ఎంఆర్పి వేస్తారు ప్రతి దీనిపైన. ఆ మరి రైతు కూడా ఇప్పుడు 15 రూపాయలు, కనీసం 15 రూపాయలు ఇస్తే రైతు చెడడు. ఇప్పుడు ఒక లోటు ఎరువు పోయాలంటే 600, ట్రాక్టర్కు 600, ఆడిపి కైలో పోయాలంటే 600, 700. సాయంత్రాన్ని మా కోటకి అంటూ ఉన్నారు. తోలి అన్ని ఒక లోటు ఎరువు పోయాలంటే ఒక 50 సెట్లు 60 సెట్లకు వస్తుంది. అన్ని సెట్లకు పోయాలంటే ఎంత అవుతా ఉంది, 5-6 వేలు ఖర్చు అయిపోతా ఉంది. దానికి భయపడి ఎరువులు తోలేదు కూడా భయపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఒక ఎకరా కనీసం అంటే 100 సెట్లు అనుకో, 2 లోట్లనా 3 లోట్లనా పోయాలి. పెద్ద చెట్లు అయితే 3 లోట్లు పోయాలి. 15 వేలు దానికే పెడితే ఇక్కడ కాయలు కాసి ఎత్తుకొని పోతే ఆడ 15 వేలు రావటం లేదు. ఇంకా మిగతా మందులకు, నీళ్ళు ఖర్చులు, కూలోళ్ళ ఖర్చులు, దున్నే ఖర్చులు అన్ని లెక్కేస్తే కనీసం ఒక ఎకరాకి 25 వేలు పైన ఖర్చు అవుతుంది. ఆడొచ్చేది 10 వేలు రాకుండా పోతే రైతు ఎట్లా బతుకుతాడు? అది సార్. ఓకే సార్, మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏంటి ఈ సంవత్సరం ఇంత ఇబ్బందులు వచ్చాయి, ఏం చెప్తారు? సార్, గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం బాగానే ఉంది సార్. ఎందుకంటే గత సంవత్సరం నేను 10 లోట్లు తోలాను, కోసాను. కానీ ఈ సంవత్సరం అది కూడా లేదు సార్. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, 2-3 రోజులైనా వాళ్ళు దించుకోవట్లేదు, 4 రూపాయలు అంటున్నారు. కాబట్టి నేను రోడ్లో తూకు లేపేసి వచ్చేసాను సార్. అటువంటి పరిస్థితి వచ్చింది ఈసారి. రోడ్ సైడ్ పోయి వచ్చేసాను సార్. నాకు కూలికి కూడా రాలేదు. మేము ఏం చేయండి సార్ చెప్పండి. సో మొత్తం మీద వీళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంతా కూడా చెట్లన్నీ కూడా మొత్తం వదిలిపెట్టేశారు. మామూలుగా ఈ సమయానికి పూర్తి స్థాయిలో కూడా దున్నకాలన్నీ కూడా దున్నించి దాని తర్వాత మొత్తం కూడా వీటిని సంరక్షణ చేసుకొని, అంటే ఎరువులు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాతే పంట అంతా కూడా కాపుకొస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే కంపెనీల నుంచి కొందరికి వస్తున్నాయి. అది కాకుండా చాలకుండా 4 రూపాయలు 5 రూపాయలు ఇట్లా రకరకాలుగా రేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తం మీద ఇలాంటివి రిపీటెడ్ కాకుండా కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే
పూర్తి స్థాయిలో రైతులకు ఆదుకోవాలి. ముఖ్యంగా మామిడి పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర అనేది ఒకటి ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు 20 రూపాయలు, 22 రూపాయలు, 25 రూపాయల వరకు కూడా అమ్ముకునే వాళ్ళు. 17, 18 ఇట్లా టన్ను 17,000, 18,000, 20,000 అట్లా రకరకాలుగా ఉండేటివి. అలాంటిది ఇవాళ రోజు రోజుకి కూడా అంటే ధరలు తగ్గిపోతున్నాయి. కనీసం 2 రూపాయలు, 3 రూపాయలు చాలా దారుణంగా దామల చెరువు మార్కెట్లో కూడా ఈ పంటలకు సంబంధించి టన్ను 2,000, 3,000, 1,000 రూపాయలు కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రైతులకు ఉన్నింది. అందువల్లనే వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓట్ల కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ 8 రూపాయలు కంపెనీల దగ్గర నుంచి కూడా ముక్కుపెండు వసూలు చేసి మీకు అందరు కూడా ఇప్పిస్తామన్న వాళ్ళు ఏమైపోయారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు కాదు, కానీ వాళ్ళు కడుపు కాలి కడుపు మంట పండే ఆ విధంగా వాళ్ళు బాధపడుతూ కూడా చెప్తున్నారని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద చూద్దాం, ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరైతే కలిసి గోపినాథ్, ఐ న్యూస్,